నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవభారతంలో నూతన శకం ఆరంభం. అర్ధరాత్రి అమల్లోకొచ్చిన జీఎస్టీ ఆవిష్కరించిన రాష్ట్రపతి, ప్రధాని. వ్యాపారులకు ఉత్తమ సులభతరమైన విధానమన్న మోదీ. జీఎస్టీతో అవినీతి, నల్లధనం తగ్గుతుందని వెల్లడి. విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ప్రధాని విశ్వాసం. అన్ని పార్టీల సమష్టి కృషి వల్లే జీఎస్టీ సాకారమైందని స్పష్టీకరణ. జీఎస్టీ అమలుతో తగ్గనున్న టీ, కాఫీ ఖర్చులు. దిగిరానున్న సబ్బులు, టూత్పేస్ట్ల ధరలు. పెరగనున్న ఎలక్ట్రానిక్ వస్తువులు. రామోజీ ఫౌండేషన్ సహకారంతో పెదపారుపూడికి కొత్త రూపు. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన. నేడు ప్రారంభించనున్న చంద్రబాబు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. న్యూయార్క్ ఆసుపత్రిలో దుండగుడి ఘాతుకం. వైద్యుడి మృతి, పలువురికి గాయాలు. వెస్టిండీస్ పర్యటనలో జోరు కొనసాగిస్తోన్న భారత్. మూడో వన్డేలో 93 పరుగుల తేడాతో జయభేరి. సిరీస్లో 2-0తో ముందంజ. స్వాతంత్ర్య భారతావని చరిత్రలో నవశకం ఆరంభమైంది. రాష్ట్రానికి ఒక పన్నుతో వస్తువుల ధరలు వేరువేరుగా ఉండడం, వ్యాపార వాణిజ్యానికి ఇబ్బందులు ఎదురవడం సహా సామాన్యులపై పడుతున్న భారానికి ముగింపు పలుకుతూ దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను అమల్లోకొచ్చింది. దశాబ్దాల మేధోమథనం, ముమ్మర సంప్రదింపులు, చర్చోపచర్చల అనంతరం వస్తుసేవల పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఈ విధానం ద్వారా అవినీతి, నల్లధనానికి అడ్డుకట్ట పడటంతో పాటు పేదలకు అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయని పేర్కొన్నారు. జీఎస్టీతో ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ట మరింత పెరుగుతుందన్న ఆయన సులభతర, నిజాయితీతో కూడిన వాణిజ్యానికి బాటలు పరిచినట్లు వివరించారు. దేశ పన్నుల వ్యవస్థలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. అర్ధరాత్రి ఘంటానాదంతో ఒకే దేశం, ఒకే విపణి, ఒకే పన్ను స్వప్నం సాకారమైంది. స్వతంత్ర భారతావని చరిత్రలో అతిపెద్ద పన్నుల సంస్కరణైన వస్తు సేవల పన్ను విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా జరిగిన ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు తరలిరాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ జేగంట మోగించి పన్నుల వ్యవస్థలో నవశకానికి నాంది పలికారు. तेज विकास जीएसटी से। जीएसटी, गुड एंड सिंपल टैक्स। అంతకుముందు మాట్లాడిన ప్రధాని మోదీ దేశం కొత్త దారిలో పయనం ప్రారంభించిందని పేర్కొన్నారు. జీఎస్టీ కార్యరూపం దాల్చేందుకు దశాబ్దాలుగా సాగిన కృషిని వివరించిన మోదీ చాణక్యుడి అర్థశాస్త్ర సూత్రాలను వల్లవేశారు. సర్దార్ పటేల్ సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని ఏకం చేయగా జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థలను ఏకం చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన జీఎస్టీ విధానంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి సానుకూల వాతావరణం ఏర్పరిచిందని తెలిపారు. जीएसटी के इस निर्णय का इकोनॉमिक वर्ल्ड में एक बहुत सकारात्मक प्रभाव हुआ है। भारत में जो पूंजी निवेश करना चाहते हैं उनके लिए भी एक प्रकार की व्यवस्था बहुत आसानी से वो समझ पाते हैं और उसको चला पाते हैं। और आज दुनिया का प्रिय डेस्टिनेशन के रूप में भारत को हर प्रकार से स्वीकृति मिली है। जीएसटी न्यू इंडिया की एक टैक्स व्यवस्था है, डिजिटल भारत की टैक्स व्यवस्था है, सिर्फ ईज ऑफ डूइंग बिजनेस नहीं है, वे ऑफ डूइंग बिजनेस की भी एक दिशा दे रहा है। वो आर्थिक रिफॉर्म का भी एक अहम कदम है, एक सामाजिक रिफॉर्म का भी एक ईमानदारी के उत्सव की दिशा में ले जाने वाला ये बन रहा है। कानून की भाषा में जीएसटी गुड्स एंड सर्विस टैक्स के रूप में जाना जाता है, लेकिन जीएसटी से जो लाभ मिलने वाले हैं, और इसलिए मैं ये कहूंगा गुड एंड सिंपल टैक्स है। गुड इसलिए कि टैक्स पर टैक्स जो लगते थे उससे मुक्ति मिल रही है। सिंपल इसलिए है कि पूरे देश में एक ही फॉर्म होगा, एक ही व्यवस्था होगी और उसी व्यवस्था से चलने वाला है। దేశంలో 500 రకాల పన్నులకు కాలం చెల్లిందన్న ప్రధాని రాష్ట్రాల సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. एक ऐसी व्यवस्था है
जो ज्यादा सरल है, ज्यादा पारदर्शी है, जो काले धन को और भ्रष्टाचार को रोकने में, जो ईमानदारी से व्यापार करने के लिए एक नया उत्साह और उमंग भरने की व्यवस्था इससे मिलती है, जो नए गवर्नेंस के कल्चर को भी लेकर के आती है, टैक्स टेररिज्म और इंस्पेक्टर राज, ये बात कोई नई नहीं है। सब दूर ये शब्द हम सुनते आए हैं, परेशानी भुगतने वालों से हमने उस चिंता को अनुभव किया है। जीएसटी की इस व्यवस्था टेक्नोलॉजिकली सारा ट्रेल होने के कारण अब अफसरशाही, उसके लिए ग्रे एरिया बिल्कुल समाप्त हो रहा है। जो सामान्य व्यापारियों को अफसरों के द्वारा जो परेशानियां होती रही हैं, उससे मुक्ति का मार्ग इस जीएसटी के द्वारा। జీఎస్టీ వల్ల చిన్న సాఫ్ట్వేర్తో ఎవరి పన్నులు వారే చెల్లించే అవకాశం లభిస్తుందన్న మోదీ 10వ తరగతి వారికి ఈ విధానం సులువుగా అర్థమవుతుందని చెప్పారు. इस पूरी व्यवस्था में 20 लाख तक का व्यापार करने वालों को पूरी तरह मुक्ति दे दी गई और जो 75 लाख तक है उनको भी कम से कम इस चीजों से जुड़ना पड़े, इसकी व्यवस्था की है। और उसके कारण सामान्य मानवी जो है उसके लिए कोई बोझ होने वाला नहीं है कि देश के गरीबों के हित के लिए ये व्यवस्था सबसे ज्यादा सार्थक होने वाली है। अब वो कच्चा बिल, पक्का बिल, ये सारी खेल खत्म हो जाएंगे, बड़ी सरलता हो जाएगी और मुझे विश्वास है ये जो गरीब को बेनिफिट मिलने वाला है जरूर उसको ट्रांसफर करेंगे ताकि गरीब का भला हम लोगों का आगे बढ़ाने के लिए बहुत बहुत काम आने वाला है. జీఎస్టీ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రక్రియగా అభివర్ణించిన ప్రధానమంత్రి సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. जीएसटी की ये प्रक्रिया ये सिर्फ अर्थव्यवस्था के दायरे तक सीमित है ऐसा मैं नहीं मानता. पिछले कई वर्षों से अलग अलग महानुभावों के मार्गदर्शन में, नेतृत्व में, अलग अलग टीमों के द्वारा जो प्रक्रियाएं चली हैं वो एक प्रकार से भारत के लोकतंत्र की, कोऑपरेटिव फेडरलिज्म के हमारे कंसेप्ट की एक बहुत बड़ी मिसाल के रूप में आज ये अवसर हमारा आया है. जिस व्यवस्था को हमने विकसित किया है यह किसी एक दल की सिद्धि नहीं है, यह किसी एक सरकार की सिद्धि नहीं है, ये हम सबकी साझी विरासत है. జీఎస్టీ సిద్ధించడానికి కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలిపిన ప్రధాని గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో ఈ పన్ను విధానం తీసుకురావడానికి ప్రణబ్ ముఖర్జీ చేసిన కృషిని గుర్తు చేసుకుని ధన్యవాదాలు చెప్పారు. ఆయన మార్గదర్శనంలో ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. జీఎస్టీ అమల్లో ఎదురయ్యే బాలారిష్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా అధిగమించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. 2011లో జీఎస్టీ బిల్లును లోక్సభలో తాను ప్రవేశపెట్టిన ఘట్టాన్ని గుర్తు చేసుకున్న ప్రణబ్ అప్పటి నుంచి జీఎస్టీని అమల్లోకి తెచ్చే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపిన చొరవ అభినందనీయమని చెప్పారు. ఇదే స్ఫూర్తితో జీఎస్టీ అమల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలని ప్రణబ్ సూచించారు. జీఎస్టీ అమలు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఉద్బోధించారు. GST is a disruptive change, no doubt. It is similar to the introduction of the VAT when there was initial resistance. When a change of the magnitude is undertaken, however positive it may be, there are bound to be some teething troubles and difficulties in the initial stage. We will have to solve these with understanding and speed that it does not impact the growth momentum of the economy. Success of such major change always depend on their effective implementation. The GST Council and the central and state government should continuously review the design and make improvements in the same constructive spirit as it has been displayed till now. ఒకే దేశం ఒకే పన్ను ఒకే వ్యాపారం స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించిన తీరు ప్రశంసనీయమని చెప్పిన జైట్లీ జీఎస్టీతో ద్రవ్యోల్బణం, పన్ను ఎగవేతలు తగ్గి దేశ ఆర్థిక ప్రగతి దూసుకెళ్తుందని వివరించారు. ఇక నుంచి పన్ను మదింపు కోసం వ్యాపారులు వేర్వేరు పత్రాలు దాఖలు చేయాల్సిన అవసరం లేదని, ఒకే ఒక రిటర్ను దాఖలు చేస్తే సరిపోతుందని జైట్లీ పేర్కొన్నారు. ఇదే సమయంలో జీఎస్టీని అమల్లోకి తేవడంలో ఎంతో శ్రమించిన అధికారులు, సిబ్బందికి జైట్లీ కృతజ్ఞతలు చెప్పారు. GST may be a destination tax, but for India it will begin altogether a new journey. The old India was economically fragmented. The new India will create one tax, one market, and for one nation.
In a large and complex federal system of multi-party democracy with the centre, 29 states, 2 union territories with legislatures, and a wide divergent interest, we have implemented a constitution amendment and brought in a large tax reform, displaying a high point of Indian politics. For this, all members of parliament, the state governments, all political parties, state finance ministers, and a dedicated team of officers of the centre and the state governments who contributed to this deserve to be appreciated and thanked. జీఎస్టీ అమల్లోకి వచ్చినట్టు పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని నరేంద్ర మోదీ జయగంట మోగించగానే పార్లమెంటు ప్రాంగణంలో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలకు చెందిన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈ సంబరాల్లో పాల్గొని కార్యకర్తలకు మిఠాయిలు తినిపించారు. దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కమలనాథులు సంబరాలు చేసుకోగా జీఎస్టీ అమలుతో దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వివరించారు. దేశమంతా ఆనందమే ఆనందం. రాబోయే రోజుల్లో దేశం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. పేద ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టేందుకు మరింత ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది. ఆర్థిక అసమానతలు కూడా తగ్గుతాయి. దానింటికన్నా వేధింపు పోతుంది, అవినీతి తగ్గిపోతుంది, అదేవిధంగా పన్నుల ఎగవేత లేకుండా పోతుంది. మరి ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్ సింపుల్ ట్యాక్స్, మంచి సాధారణమైన పన్ను. రాష్ట్రపతి ఎన్నిక సహా కేంద్రంలోని అధికార ఎన్డీఏకు వ్యతిరేకంగా పోరాడే విషయంలో ఇటీవల ఐక్యంగా వ్యవహరిస్తోన్న విపక్ష పార్టీలు జీఎస్టీ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో విభేదాలు బయటపెట్టుకున్నాయి. జీఎస్టీకి మద్దతు తెలిపిన జేడీయూ సహా ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీ, బిజు జనతాదళ్ ఎస్ జీఎస్టీ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యాయి. హాజరు కావద్దంటూ కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తిని సైతం పక్కన పెట్టి మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రాష్ట్రపతి, ప్రధానితో కలిసి దేవెగౌడ వేదికను పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని ముందు ప్రకటించిన ఎస్పీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాగా ఎన్సీపీ నుంచి ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్వయంగా హాజరయ్యారు. అయితే విపక్షాల్లో చీలిక కథనాలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2019 లోక్సభ ఎన్నికల వరకు విపక్షాల ఐక్యత కొనసాగుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో పట్టాలెక్కిన జీఎస్టీతో దేశ పన్నుల వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. సాధారణ ప్రజలకు ఊరటనిచ్చేలా చాలా వరకు నిత్యావసర వస్తువులు సహా విద్య, వైద్య రంగాలకు పన్ను నుంచి మినహాయింపు లభించగా మొత్తం 1200 వస్తువుల ధరల్లో మార్పులు జరిగాయి. ఇందులో చాలా వస్తువుల ధరలు తగ్గనుండగా కొన్నింటి ధరలు పెరగనున్నాయి. వస్తు సేవల పన్ను అమలుతో అనేక వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. అన్ని వర్గాల ప్రజలు నిత్యం ఉపయోగించే చక్కెరపై పన్ను ప్రస్తుతమున్న 10% నుంచి 5% తగ్గనుంది. టీ పొడిపై పన్ను 29 నుంచి 18%, కాఫీ పొడిపై 29 నుంచి 18% దిగిరానుంది. వెన్నపై పన్ను కూడా 14.5% నుంచి 12% తగ్గనుండగా చాక్లెట్లు, బిస్కెట్లు 29% పన్ను పరిధి నుంచి 18% పరిధిలోకి వస్తాయి. పుట్టినరోజు కేకులు, ఇతర కేకులు, ఐస్ క్రీంల ధరలు కూడా అంతే స్థాయిలో దిగిరానున్నాయి. టూత్పేస్టులు, హెయిర్ ఆయిల్, సబ్బులు కూడా 29% పన్ను పరిధి నుంచి 18% తగ్గుతాయి. ఫర్నిచర్పై ఇప్పటి వరకు 29% పన్ను ఉండగా ఇకపై 12% విధిస్తారు. పిజ్జా, బర్గర్లపై 3% పన్ను తగ్గనుంది. చెప్పులు, బూట్ల ధరల్లో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. 1000 రూపాయల కంటే ఎక్కువ విలువైన వాటిపై ప్రస్తుతం 26.5% పన్ను ఉండగా ఇకపై 18% పన్ను ఉంటుంది. 500-1000 రూపాయల మధ్య చెప్పులు, బూట్లకు ప్రస్తుతం 20.5% పన్ను ఉండగా అది ఇకపై 18% తగ్గుతుంది. 500 రూపాయల లోపు ఉంటే మాత్రం 5% పన్ను కొనసాగుతుంది. రెడీమేడ్ దుస్తులు సైతం 1000 రూపాయల కంటే ఎక్కువ ధర ఉంటే ప్రస్తుతమున్న 12.5% పన్ను పరిధి నుంచి 5%కి దిగివస్తాయి. 1000 రూపాయల లోపు రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేస్తే 7.5% నుంచి 5%కి పన్ను తగ్గుతుంది. వైద్య పరికరాలపై పన్ను ప్రస్తుతమున్న 18% నుంచి 12%కి దిగివస్తుంది. సిమెంటుపై పన్ను 29 నుంచి 28%కి తగ్గుతుంది. వాణిజ్య వాహనాల్లో పెద్దవాటిపై పన్ను 30 నుంచి 28%కి, ఎస్యూవీ కార్లపై 55 నుంచి 43%కి, లగ్జరీ కార్లపై 49 నుంచి 43%కి తగ్గుతుంది. మధ్యశ్రేణి కార్లపై 47 నుంచి 43కి, చిన్న కార్లపై 30 నుంచి 29కి, బైకులపై 30 నుంచి 28%కి దిగివస్తుంది. గ్లూకోమీటర్లు, వంటపాత్రల కోసం వినియోగించే లోహాలు, కలప, ప్లాస్టిక్, ఫ్లైయాష్ వస్తువులు, ఎక్స్రేకు సంబంధించిన పరికరాలపైన పన్ను స్వల్పంగా తగ్గుతుంది. అన్ని రకాల స్టేషనరీ, పిల్లల పుస్తకాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, ముడి ఇనుము, సంగీత వాయిద్య పరికరాల ధరలు కూడా దిగుచ్చే అవకాశముంది.
ఇక పెరిగే వస్తువులను పరిశీలిస్తే నెయ్యిపై ప్రస్తుతం 5% పన్ను ఉండగా జీఎస్టీ తర్వాత 12% అవుతుంది. బ్రాండెడ్ బియ్యంపై ఇప్పటివరకు ఎలాంటి పన్ను లేనప్పటికీ ఇక నుంచి 5% విధిస్తారు. మొబైల్ ఫోన్లపై పన్ను ప్రస్తుతమున్న 6% నుంచి 12%కి, కంప్యూటర్లు, ల్యాప్టాప్లపై 6% నుంచి 18%కి పెరుగుతుంది. ఆయుర్వేద ఔషధాలపై పన్ను 10 నుంచి 12%కి ఎగబాకనుండగా బ్రాండెడ్ నూడిల్స్, కూల్ డ్రింక్స్ పై 1% పెరుగుతుంది. టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, మైక్రో ఓవెన్లపై ప్రస్తుతం 26% పన్ను ఉండగా ఇకపై 28% విధిస్తారు. డైనింగ్ టేబుల్పై వినియోగించే లోహాలు, పింగాణి, కలప, ప్లాస్టిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశముంది. పురిటిగెడ్డపై రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మమకారానికి గ్రామస్తుల సహకారం తోడై కృష్ణా జిల్లా పెదపారుపూడి కొత్త రూపు సంతరించుకుంటోంది. రామోజీ ఫౌండేషన్ దత్తతతో గ్రామం రూపురేఖలు మారిపోయి అభివృద్ధి పథంలో పయనిస్తోంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఒనగూరడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తుండగా పలు అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు స్వగ్రామం కృష్ణా జిల్లా పెదపారుపూడి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చిన రామోజీరావు రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేయించారు. ప్రాధాన్య క్రమంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టి అన్ని రకాల వసతులు కల్పించారు. ఆయన రామోజీరావు దత్తత తీసుకోక ముందు పెదపారుపూడి చాలా అస్తవ్యవస్థంగా రోడ్లు కానీ ఇవి కానీ నానా బీభత్సంగా నడవడానికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన దత్తత తీసుకున్న మరుక్షణం 30 లక్షల రూపాయలు గ్రావెల్ తోలి మార్జిన్లన్నీ పెట్టి చాలా నీట్గా చేసుకొచ్చాం. తర్వాత మండలం ఆఫీస్ రోడ్డు, సీసీ రోడ్డు డెవలప్ చేసి ఇరువైపులా మొక్కలు నాటి వాటికి గార్డ్స్ చేశారు. ప్రతి ఇంటికి వాటర్, ఉండా ఇల్లు లేదు, లేనివాడి ఇల్లు లేదు, ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చారు. తాగడానికి నీరు, మంచి నీరు, మళ్ళీ వాడుకోవడానికి దొడ్లు, మరి ఇంటికి ఒక చెట్టు నాటారండి. లైన్ మీదకి మంచి మంచి లైట్లు వేశారు. బాగా ఎంతో మంచి పనులు చేస్తున్నారు. గ్రామంలోని పిల్లలకు అధునాతన సదుపాయాలతో విద్య అందించాలనే సంకల్పంతో నూతన పాఠశాల భవనం నిర్మించారు. మా పాఠశాలలో గత సంవత్సరం 193 స్ట్రెంత్ ఉండేది. పాత బిల్డింగ్లో 12 తరగతి గదులు ఉండేవి. అరాకొర వసతులతో ఉండేవి. పిల్లలందరూ కింద కూర్చునేవాళ్ళు. టాయిలెట్ ఫెసిలిటీస్ అవి కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. ఇప్పుడు రామోజీ ఫౌండేషన్ వారి సహకారంతో చాలా అధునాతనమైనటువంటి సౌకర్యాలతో కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది భారీ ఖర్చుతో. మరి ఇది మా విద్యార్థులకి గొప్ప వారం. ఇది స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామంలోని చెత్తను ఎరువుగా మార్చేందుకు ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేయడంలోనూ రామోజీ ఫౌండేషన్ విశేష కృషి చేసింది. అభివృద్ధి విషయంలో గ్రామానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారంటూ ప్రజాప్రతినిధులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి ఎంపిక చేయడం జరిగింది. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ ను, పొడి చెత్త నుంచి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకుని ఈ జిల్లాలో మొదటి స్థానం రావటం జరిగింది. ఈ ప్లాంట్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా ఒక అవార్డు పొందడం జరిగింది. ఓడిఎఫ్ గురించి గాంధీనగర్ వెళ్లి మోడీ గారి చేతుల మీద కూడా ఒక అవార్డు తీసుకోవటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. దీనంతటికీ కారణం రామోజీ గారు సహృదయంతో గ్రామాన్ని దత్తత తీసుకోవటం జరిగి ఈ విధంగా అభివృద్ధి పదంలో నడిపించడం వలన ఈ గ్రామానికి ఇంత మంచి పేరు, భారతదేశం స్థాయిలో మంచి పేరు రావటం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెదపారుపూడిలో పర్యటించనున్నారు. 1,50,00,000 రూపాయలతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకం, 21వ శతాబ్దపు డిజిటల్ క్లాస్ రూంలను ప్రారంభిస్తారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్లో దోమల నివారణకు ప్రత్యేక చట్టాన్ని తెచ్చేందుకు వీలైనంత త్వరలో విధి విధానాలను రూపొందించాలని ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ తెలిపింది. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేసి వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ చట్టంపై చర్చించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్తో కూడిన కమిటీ నిర్ణయించింది. ఈ చట్టంపై 3 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి అథారిటీని నియమించాలని మంత్రులు నిర్ణయించారు. ప్రస్తుతం ఏపీ సర్కార్ అమలు చేస్తున్న దోమలపై దండయాత్ర కార్యక్రమం సహా దోమల్లో పునరుత్పత్తి నివారించే చట్టంపై ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. గ్రామాలు, పట్టణాల్లో అపరిశుభ్ర పరిసరాలు, నీటి నిల్వ ఉన్న చెలమలు, మురుగు కాలువలు, చెరువులు సహా కొబ్బరి బొండాలు, వృధాగా పడేసిన టైర్లలో దోమల లార్వాలు విస్తృతంగా పెరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రజలను చైతన్యపరిచి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణలో 40 చేపల మార్కెట్ల నిర్మాణానికి నిధులు కేటాయించామని తెలంగాణ మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మత్స్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి 1,000 కోట్ల రూపాయలతో 2 సంవత్సరాల ప్రణాళికతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. చేపల మార్కెటింగ్ కోసం ఒక్కో మార్కెట్కు 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపిన ఆయన జూలై నెలాఖరు నాటికి చేప పిల్లలను విడుదల చేసే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో నెడ్క్యాప్ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్పత్తి పెంచడం సహా సమర్థ నిర్వహణతో 24 గంటలు నాణ్యమైన కరెంటు అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్టు వివరించారు. వచ్చే 4 ఏళ్లలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిమాండ్ ఆధారంగా ప్రణాళికలు చేసుకున్నామని, దేశంలోనే అతిపెద్ద సౌర విద్యుత్పత్తి పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 2020 నాటికి 5,000 మెగావాట్ల సౌర విద్యుత్పత్తి లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిపారు. మరోవైపు విద్యుత్ పంపిణీ రంగంలో మౌలిక సదుపాయాల బలోపేతానికి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్టు కళా వెంకట్రావు వెల్లడించారు. కర్నూలులో నిర్మిస్తున్న సౌర విద్యుత్ పార్కు ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని మంత్రి వెల్లడించారు. విశాఖ నగరాన్ని నగదు రహితంగా మార్చే ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. కరెంటు బిల్లులు, పెట్రోల్ బంకులు, గ్యాస్ సరఫరా, పర్యాటకం, మున్సిపల్ పన్నులు, ఆఖరుకు బస్సు టికెట్లను కూడా నగదు రహితంగా మార్చే వ్యవస్థను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ బ్యాంకింగ్ కార్డుల నిర్వహణ సంస్థ వీసా కంపెనీ ప్రతినిధులు, బ్యాంకు అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి విశాఖను నగదు రహితంగా మార్చే ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ వేర్వేరు అనుమతుల మంజూరు, పన్నుల స్వీకరణ, చెల్లింపు, పార్కుల నిర్వహణలో నగదు రహిత విధానం అమలు చేయాలని లోకేష్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి నగదు రహితంగా లావాదేవీలు నిర్వహించే సంస్థలు ప్రజలకు ప్రోత్సాహకాలు అందించే ఏర్పాటు చేయాలన్నారు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్లోని బ్రాంక్స్ లెబనాన్ ఆసుపత్రిలో మాజీ వైద్యుడు జరిపిన కాల్పులో మరో వైద్యుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 3 వైద్యుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడిన వైద్యుడు అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతడు ఏడాది క్రితమే అక్కడ రాజీనామా చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాల్పులు ఎందుకు జరిపాడన్న కారణాలు తెలియరాలేదు. ఈ ఘటన వెనుక ఉగ్రకోణం ఎంతమాత్రం లేదని న్యూయార్క్ పోలీసులు స్పష్టం చేశారు. వెస్టిండీస్తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్లో భారత క్రికెట్ జట్టు జోరు కొనసాగుతోంది. ఈ సిరీస్లో మొదటి వన్డే వర్షార్పణం కాగా, రెండో వన్డేలో 105 పరుగుల తేడాతో జయభేరి మోగించిన భారత్ యాంటిగ్వాలో జరిగిన 3వ వన్డేలో 93 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో 5 వన్డేల సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 2 పరుగులు మాత్రమే చేసి అవుటైతే కెప్టెన్ విరాట్ కోహ్లీ 11 పరుగులకే వెనుతిరిగాడు. ఈ దశలో యువరాజ్ రెండో ఓపెనర్ అజింక్య రహానతో కలిసి 3వ వికెట్కు 66 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 39 పరుగులు చేసిన యువరాజ్ వెనుతిరిగ్గా క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి 4వ వికెట్కు 70 పరుగులు జోడించిన రహానే 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. తర్వాత కేదార్ జాదవ్తో కలిసి మరో వికెట్ పడకుండా ఆడిన ధోనీ జట్టు స్కోరును 251 పరుగులకు చేర్చాడు. ఈ క్రమంలో ధోనీ 78, కేదార్ జాదవ్ 40 పరుగులు చేశారు. అనంతరం 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి 158 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్ బ్యాట్స్మెన్లో హోప్, మహమ్మద్, పావెల్ మినహా ఒక్క బ్యాట్స్మెన్ కూడా రాణించలేదు. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్, అశ్విన్ 3 హార్దిక్ పాండ్యా 2, ఉమేష్ యాదవ్, కేదార్ జాదవ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. భారత్ ఏ అండర్-19 క్రికెట్ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని మరో 2 ఏళ్లు పొడిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నిర్ణయించింది. 2015లో 2 జట్లకు కోచ్గా నియమితుడై వరుస విజయాలు సాధించడం సహా జాతీయ జట్టు కోసం ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తీర్చిదిద్దుతున్నందునే ద్రవిడ్ను మరో 2 ఏళ్లు కొనసాగించాలని నిర్ణయించినట్లు బీసీసీఐ తెలిపింది. జాతీయ క్రికెట్ జట్టు కోచ్లు ఐపీఎల్కు సేవలందించడంపై బీసీసీఐ మాజీ పాలక మండలి సభ్యుడు రామచంద్ర గుహ విమర్శల నేపథ్యంలో ద్రవిడ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మార్గదర్శకుడి పదవిని వదులుకున్నారు. కోచ్గా ద్రవిడ్ ఆధ్వర్యంలోనే అండర్-19 జట్టు ప్రపంచ కప్ ఫైనల్కు చేరగా భారత్ ఏ జట్టు ఆస్ట్రేలియాలో ముక్కోనపు సిరీస్ను గెలుచుకుంది. ముఖ్యాంశాలు మరోసారి. నవభారతంలో నూతన శకం ఆరంభం. అర్ధరాత్రి అమల్లోకొచ్చిన జీఎస్టీ ఆవిష్కరించిన రాష్ట్రపతి, ప్రధాని. వ్యాపారులకు ఉత్తమ, సులభతరమైన విధానమన్న మోదీ. జీఎస్టీతో అవినీతి, నల్లధనం తగ్గుతుందని వెల్లడి. విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ప్రధాని విశ్వాసం. అన్ని పార్టీల సమష్టి కృషి వల్లే జీఎస్టీ సాకారమైందని స్పష్టీకరణ. జీఎస్టీ అమలుతో తగ్గనున్న టీ, కాఫీ ఖర్చులు.
దిగిరానున్న సబ్బులు, టూత్పేస్ట్ల ధరలు, పెరగనున్న ఎలక్ట్రానిక్ వస్తువులు. రామోజీ ఫౌండేషన్ సహకారంతో పెదపారుపూడికి కొత్త రూపు. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన నేడు ప్రారంభించనున్న చంద్రబాబు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. న్యూయార్క్ ఆసుపత్రిలో మాజీ ఉద్యోగి ఘాతుకం. వైద్యుడి మృతి, పలువురికి గాయాలు. వెస్టిండీస్ పర్యటనలో జోరు కొనసాగిస్తోన్న భారత్. 3వ వన్డేలో 93 పరుగుల తేడాతో జయభేరి. సిరీస్లో 2-0తో ముందంజ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.